ఇంకా గట్టిగా చెప్పాలంటే తిప్పలొత్తి ఇంకెక్కువ చేస్తుంటారు. ప్రభు ఈ ఒక్క ఆపదను గట్టెక్కించే రక్త విజయం. హల్లెలూయా. యాకోబు ఆత్మ వచ్చేది ఒక్కసారి మన మీదకి. దేవుడికి ఆఫర్ పెడతాడు, నువ్వు కానీ హెల్ప్ చేసి పెట్టు, నీకు చర్చి కట్టి పెడతా. అమ్మ బాబోయ్, ఇప్పుడు నువ్వు ఎలాగైనా నీ చేతులతో గుడి కట్టించుకోవాలని తిప్పలపడి దేవుడు ఎట్లకట్ట సపోర్ట్ చేయాలా? ఎందుకంటే నువ్వు తప్ప ఆయన దేవుడు గుడి కట్టేవాళ్ళు లేరు ఆయనకి పాపం. ఆ ప్రార్థన చూస్తే నాకు బీపీ వచ్చేస్తుంది. వెనకాలాడు తరుముకొత్తనాడు కత్తేసుకుని, ఎదరికెళ్తే దిక్కు దివానం లేదా, అక్కడుండి ఏ పురుగు గరిచేద్దో ఏ మృగం చీర్చా, అంత భయంకర పరిస్థితిలో దేవుడు ప్రత్యక్షమై మీది నుండి ఒక దారేసి నిచ్చినేసి, నాన్న నీకు తోడుగా ఉంటానరా, ఎప్పుడు దాకా నేను నీకు చెప్పిన వాగ్దానాలను నెరవేరే వరకు నీకు తోడుగా ఉంటానరా అని ఎంత చెప్తే, చాలయ్యా ఈ జీవితం నీకు అంకితం, ఇంకేం కావాలి నాకు అనాలిగా మనిషి అట్టంట్లా. అట్ట కాదు కానీ నేను పని మీద వెళ్తున్నా. ఏంటో పెద్ద పని, మాయ కూతురు పెళ్ళి, ఇంక ఏం పెద్ద బీభత్సం ప్రాజెక్ట్ వెళ్తున్నాడా? నా ప్రయాణంలో తోడై నా కార్యం సఫలం చేసే ఏటా కార్యం, ఇక అంతేగా. నా ప్రయాణంలో తోడై నా కార్యం సఫలం చేస్తే తినుటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రం ఇచ్చి, పిల్లా పాపలతో ఆస్తిపాస్తులతో మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే నీ గుడి కడతా. నువ్వు గుడి కట్టాలని దేవుడికి ఎన్ని చేయాలి చూడక. నువ్వు గుడి కడతావని దిగొచ్చాడా? గుడి కడతావని నీ పేరానికి అడ్డుపడ్డా? నువ్వు గుడి కడతావని చేశాడా? ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్ని లక్షల మందిని జన సమూహాలను ఆశీర్వదించాడు ఆయన. వాళ్ళందరూ ఏ నిబంధన చేస్తే ఆశీర్వదించాడు? వాళ్ళందరూ ఏమిస్తే ఆశీర్వదించాడు? ఆయన వారి మీద కనికరపడి వారిని బాగు చేశాడన్న వాక్యంలో ఉంది. ఈ ఆపద ముక్కల ప్రార్థన కాదు. నువ్వు గండం గట్టెక్కితే ఎప్పటికప్పుడు పేన మీదకి వస్తే ఒక మొక్కుబడి అర్జెంటుగా వచ్చేస్తుంది. మొక్కుబడి చేస్తూ ప్రార్థన చేయటాన్ని వ్యతిరేకించని మాట్లాడట్లా. అసలు అది విధానం కాదు కదా. పేకల మీదకి వచ్చాక ఏదో ఒకటి కంగారపడి చేయటం ఏంట పని? ఒక రెగ్యులర్గా భక్తి ఉండాలిగా, రెగ్యులర్గా ప్రార్థన చేయాలిగా. దేవునితో నీకు సంబంధం ఆపద వచ్చినప్పుడా? ఎవడైనా సరదాగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడా? ఎవడైనా సరదాగా వారం హాస్పిటల్లో పడుకొని వస్తాడా? అవి అవసరం అయితే తప్పేలా. మరి దేవుడు కూడా అట్టంటోడా? పేకల మీద కొత్త వస్తావు మందిరానికి.